అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే దొండకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక పావు కేజీ దొండకాయలను అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఒక 2 టమాటాలని తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 7-8 పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టేసుకున్న ఒక 2 టమాటాలను కూడా వేసేసుకొని వీటిని కూడా కలిపేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. టమాటాలు పచ్చిమిర్చిని కొంచెం మగ్గనివ్వాలి. ఇదిగోండి ఇలాగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగా టమాటాలు పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న దొండకాయలను వేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. వీటిని కూడా వేసుకోవాలి. దొండకాయలన్నిటిని కూడా వేసేసుకొని దాంట్లోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. వేసేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి. ఇవ్వండి కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని మధ్యలో మూత తీసేసుకొని కలిపేసుకుంటూ టమాటాలు దొండకాయలని మగ్గనివ్వాలండి. ఇవ్వండి ఇలాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా మగ్గనివ్వాలండి. దొండకాయల టమాటా రోటి పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగ మగ్గిన తర్వాత ఉంచేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. రోలు ఉంటే రుబ్బుకోవచ్చండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. రెడీ అడగానమ్మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.